ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय. ॐ शान्ति शान्ति शान्तिः. కన్యారాశి గురించి మనం చదువుకుంటున్నాం. నేను చదువుకున్నటువంటి దాని గురించి ఇంకొన్ని వివరాలు మనం చదువుకోవచ్చు. Virgo is from certain angles quite the oldest of all the signs, which is a statement I am quite unable to prove to you. In that first system, the faint symptoms, if I may use such a word, of the duality, which is a proven fact in this system, are to be found, and this truth is preserved for us in the words that the Holy Spirit overshadowed the Virgin Mary. The life of the third divine aspect played then upon the ocean of crescent matter and prepared that substance for its work in this solar system. It is in this system that the Christ child, the expression of the divine consciousness and the result of the relationship of the Father Spirit and the Mother Matter, must be brought to the birth. మెయిన్గా ఈ కన్యారాశి అనేటువంటిది ద హోలీ స్పిరిట్ ఓవర్షాడోడ్ ది వెర్జిన్ మేరీ. అంటే హోలీ స్పిరిట్ అంటే ఏంటి? చోట్లో ఉన్నటువంటి పదార్థం. అంటే ఈ చోటంతా దేని చేత తయారు చేయబడిందో ఆ పదార్థాన్ని హోలీ చేయదేంటి హోలీ స్పిరిట్ అంట. సృష్టి అంతా కూడా ఏ పదార్థం చేత చేయబడిందో దాన్ని హోలీ స్పిరిట్గా చెప్పారు మనకి. సో ఈ హోలీ స్పిరిట్ అనేటువంటిది ది హోలీ స్పిరిట్ ఓవర్షాడోడ్ ది వెర్జిన్ మేరీ. ఇది ఎవరి ద్వారా ఈ హోలీ స్పిరిట్ అనేటువంటి దర్శించవచ్చు అంటే చోట్లో ఉన్నటువంటి పదార్థం మనకి దర్శనాత్మకంగాను ఏ విధంగా ఎక్స్ప్రెషన్లోకి వస్తుంటే వెర్జిన్ మేరీ అన్నారు. వెర్జిన్ మేరీ అంటే చోటులో వెర్జిన్ మేరీ అంటే ఏంటంటే నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం, కన్యత్వం కోల్పోనటువంటి తల్లి ఆవిడ వెర్జిన్ మేరీ అంటే. సో ఆ తత్వంలో మీకు ది హోలీ స్పిరిట్ అంటే మీరు చక్కగా దర్శించవచ్చు. ఇట్ ఈస్ ఓవర్షాడోడ్. సో వెర్జిన్ మేరీ, హోలీ స్పిరిట్ అంటే ఏంటి? పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ అంటే పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందంటే పూర్వపు సోలార్ సిస్టమ్ నుంచి తయారు చేయబడినటువంటి పదార్థమే ఈ సోలార్ సిస్టమ్కి తల్లిగా దిగి వచ్చింది అని చెప్పారు. అందుగురించి ది హోలీ స్పిరిట్ ఓవర్షాడోడ్ ది వెర్జిన్ మేరీ. వెర్జిన్ మేరీ అంటే తల్లి. ఈ తల్లి, ఈ పదార్థం తల్లి ద్వారా ఏదైతే ఎక్స్ప్రెస్ అవుతుందో ఈ పదార్థం ఎక్కడి నుంచి కొన్ని రాబడింది అంటే క్రితంసారి చేసినటువంటి సోలార్ సిస్టమ్ చేత తీసుకురాబడింది. సో ఈ పదార్థం అనేది అక్కడి నుంచి తీసుకురాబడింది. అది వెర్జిన్ మేరీ ద్వారా ఎక్స్ప్రెషన్లోకి వస్తుంది ఈ పదార్థం. వెర్జిన్ మేరీ అంటే మనకి చోట్లో కన్యత్వం కోల్పోయినటువంటి తల్లి ఆవిడ. అదనమాట. అంటే చోటులో అమ్మవారుగా మనం ఏదైతే మనం ప్రార్థిస్తున్నామో ఈ అమ్మవారు క్రితంసారి సోలార్ సిస్టంలో ఆవిడ పూర్తిగా భౌతికమయముగా మాత్రం ఆవిడ దర్శించుకున్నారు.
ఇప్పుడు ఆవిడ సోల్ ఆస్పెక్ట్గా దర్శించడం అన్నట్టు జరుగుతుంది. అందు గురించి ఆవిడ అంటే క్రితంసారి సోలార్స్టం కన్నా ఈసారి సోలార్స్టంలో ఆవిడ కొంచెం హయ్యర్ లెవెల్గా ఆవిడ దర్శించుకోవడం అంటుంటే జరుగుతుంది. అందు గురించి మనకి ఏమని చెప్పారంటే క్రైస్ట్ చైల్డ్, ఇట్ ఈస్ ఇన్ దిస్ సిస్టమ్ దట్ ద క్రైస్ట్ చైల్డ్, ది ఎక్స్ప్రెషన్ అంటే దానిలోకి వచ్చింది. ఇది ఏంటి ఎక్స్ప్రెషన్లోకి వచ్చిందంటే క్రైస్ట్ చైల్డ్ అంటుండేది ఎక్స్ప్రెషన్లోకి వచ్చింది ఈ సోలార్ సిస్టంలో. Expression of the divine consciousness and the result of the relationship అది. సో డివైన్ కాన్షియస్నెస్ అనేటువంటిది ఎక్స్ప్రెషన్లోకి క్రైస్ట్ చైల్డ్గా వచ్చింది. సో అంటే ఏంటి క్రైస్ట్ అంటే వీడిలో పుత్రుడు అనేటటువంటి జన్మించాట. అంటే పుత్రుడు జన్మించడానికి ఏమిటి వీడికి సామర్థ్యం, ఏమిటి వీడు సాధించుకోవాలంటే క్రితంసారి సోలార్స్టంలో భౌతికమయముగా ఉన్నటువంటి గురువుల్ని, భౌతికమయముగా ఉన్నటువంటి రూపాలని వీటిని ప్రార్థించారండి. కేవలం భౌతికమయంగా ప్రార్థిస్తే కొంతవరకే సాధనది. భౌతికానికి అవ్యక్తంగా ఉన్నటువంటి తత్వం మూలం కాబట్టి దాని అందు సాధన ఎక్కువ నిలవాలి. ఆ సాధన అంటున్నది అంతా కూడా వెర్జిన్ మేరీది ఈ సౌరమండలం ఏర్పడిన దాంట్లో ఎక్కువగా జరిగింది. అందువలన ఈ సౌరమండలంలో ఏర్పడిన సాధనకి ఆవిడ ద్వారా కుమారుడు జన్మించాడు. ఎవడి కుమారుడు అంటే ఇట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది డివైన్ కాన్షియస్నెస్. అంటే స్పిరిట్ ఆస్పెక్ట్ అన్నటువంటిది చక్కగా ఈ క్రైస్ట్ చైల్డ్గా ఎక్స్ప్రెషన్లోకి వచ్చింది. వీటిలో అంటే వీడి యొక్క స్వరూపంలో పూర్తి మార్పు అనేటువంటిది వచ్చేసింది. అంటే కేవలం భౌతికం, వీడు నా పిల్లలు కాబట్టి వీడిని ప్రేమించాలంటుంటే దాంట్లో నుంచి ఎవడినైనా సరే పరిపూర్ణమైనటువంటి ప్రేమగా చూడగలగడం అంటుంటుంది శారదాదేవి మాత. అలా ఉండేటువంటి తత్వం ఎవరిలో అయితే చిగురిస్తుందో వాళ్ళని వెర్జిన్ మేరీ అన్నారు. ఎవరినైనా సరే పరిపూర్ణమైనటువంటి ప్రేమ తప్పితే ఇంకోటి ఉండదు వాళ్ళకి. సో ఆ స్థితిలోకి ఎప్పుడైతే ఈ తల్లి లేదా వీళ్ళలో మ్యాటర్ ఆస్పెక్ట్ అంటున్నది వెళుతుందో అప్పుడు వీళ్ళలో క్రైస్ట్ చైల్డ్ అనేటువంటి వాడు పుడతాడు. పుట్టినటువంటి వాడి ఎక్స్ప్రెషన్ ఎవరిదిగా ఉంటుందంటే డివైన్ కాన్షియస్నెస్ ఎక్స్ప్రెషన్ వస్తుంది వీళ్ళు. అండ్ ద రిజల్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్ ఆఫ్ ఫాదర్ స్పిరిట్ అండ్ మదర్ మ్యాటర్ మస్ట్ బి బ్రాట్ టు ద బర్త్. దీనివల్ల ఏం జరుగుతుంది, వీళ్ళు ఎప్పుడైతే కుమారుడు జన్మించుతాడో ఈ కుమారుడు ఎవరిద్దరి మధ్య సత్సంబంధం అంటున్నది, చక్కటి అనుబంధం అంటున్నది పెంచడానికి కారణంగా నిలిచాడంటే చోటులో ఫాదర్ ఆర్ స్పిరిట్ ఆస్పెక్ట్ అంటున్నది ఒకటి ఉంది. అదేవిధంగా చోటులో మ్యాటర్ ఆర్ మదర్ ఆస్పెక్ట్ అంటున్నది ఒకటి. ఈ రెండు కూడా చోట్ల వర్తిస్తున్నాయి. జగతః పితరో వందే అన్నట్టుగా ఈ తల్లిదండ్రులు వీళ్ళిద్దరినీ కూడా ఎక్స్ప్రెషన్లోకి తీసుకొస్తున్నటువంటి వాడు కుమారుడు. వీళ్ళిద్దరు తల్లిదండ్రులు అనేటువంటిదిగా దర్శింపజేయుచున్నటువంటి వాడి యొక్క ఎక్స్ప్రెషన్ అంటే కుమారుడిలో వీళ్ళిద్దరి ఎక్స్ప్రెషన్ ఉంటుంది. సో సోల్ ఆస్పెక్ట్లో యూ కెన్ సీ ది ఫాదర్ ఆస్పెక్ట్, యూ కెన్ సీ ది మ్యాటర్ ఆస్పెక్ట్. ఆ రెండింటి యొక్క ఎక్స్ప్రెషన్ని ఒక యూనిట్గా తీసుకొచ్చి మన ముందు నిలిచోబెడుతున్నటువంటి వాడు సోల్ ఆస్పెక్ట్ ఆర్ ది సన్ ఆస్పెక్ట్. So another sign of the zodiac which is also closely related to the previous solar system is Cancer. ఇంకొక రాశి ఏమిటంటే కర్కాటక రాశి కూడా క్రితం సోలార్ సిస్టమ్కి సంబంధించినటువంటిదే అని చెప్తున్నారు. It might be said that Cancer is an expression in the stage of great advancement of the first half of the life cycle in solar system 1. First half of the life cycle in the solar system 1 అంటే solar system 1లో ఎక్స్ప్రెషన్కి తీసుకొచ్చిన దాంట్లో సగభాగం అంటే ఎక్స్ప్రెషన్ అంటే మేనిఫెస్టెడ్ ఆస్పెక్ట్లో పరిపూర్ణత అంటున్న దాంట్లో అర్ధ భాగం కర్కాటక రాశి, మిగిలినదంతా కూడా ఇది కన్యా రాశిది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ 1 while Virgo is an equally advanced expression of the second half. In an effort to grasp the situation, it should be remembered that the consciousness aspect, as we understand the ability to be aware, was lacking entirely, except in such an embryonic manner that the whole process resembled the stage of the embryo in the womb prior to the quickening of at the middle point of gestation process. It will, however, do none of you any harm to exert the imaginative faculty and thus get a vague and faint idea of the synthesis of the great evolutionary scheme which in a cosmic sense concerns the threefold personality of deity. With this I attempted to deal in a treatise on cosmic fire. అంటే కర్కాటక రాశి, కన్యా రాశి
వీళ్ళిద్దరి ఎక్స్ప్రెషన్ ఏమిటి వచ్చింది అంటే భౌతికత్వము అంటుండే దానికి చిహ్నంగా ఈ రెండు ఏర్పడ్డాయి. అంటే భౌతికత్వము అంటున్నది మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే, లేదా ఇది మనకి ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలంటే ఒక డ్రామా ఉందనుకోండి. ఆ డ్రామాలో పాత్రధారుడు ఒకడే, కానీ వాడిని చిన్నపిల్లవాడిగా చూపించినప్పుడు ఒకటిగా చూపిస్తారు, పెద్దవాడు అయినప్పుడు ఇంకొకటి చూపిస్తారు. అదే వ్యక్తి చిన్నపిల్లవాడిగా చూపించినప్పుడు కర్కాటక రాశి అన్నారు, పెద్దవాడి గారు కన్యా రాశి అన్నారు. అంటే ఈ రెండు రాశులు దేనికి సంబంధించినవి, అది నెక్స్ట్ పాయింట్లో మనకు వస్తుంది. సో ఈ రెండు రాశులు కూడా క్రితంసారి సోలార్ సిస్టంలో ఈ రెండు కూడా సగభాగాలుగా వర్తించి భౌతికత్వం అంటున్న దాని మీద ప్రధానంగా వ్యక్తీకరణమునకు కారణంగా నిలిచినటువంటివి, భౌతికత్వమునకు కారణంగా నిలిచినటువంటివి ఇవి రెండు రాశులు, కర్కాటక రాశి, కన్యా రాశి. తర్వాత ఇంకొక విషయం ఏమని చెప్తున్నారంటే మనకి, టు అండర్స్టాండ్ ద ఎబిలిటీ దట్ ద కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ యాజ్ వి అండర్స్టాండ్ ద ఎబిలిటీ టు బెవేర్ వాజ్ ల్యాకింగ్ ఎంటైర్లీ. అక్కడ భౌతికత్వమే ప్రముఖ పాత్ర, ప్రధాన పాత్ర. ఇంకా కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఎంబ్రియానిక్ స్టేజ్గా ఉండిపోయింది క్రితంసారి సోలార్ సిస్టంలో. అదంతా మనకి ఇనిషియేషన్ సోలార్లో కూడా చెప్పారు, కాస్మిక్ ఫైర్లో కూడా చెప్పారు ఆయన. ఎంబ్రియానిక్ స్టేజ్గా ఉండిపోయింది అప్పుడు సోలార్ సిస్టమ్ ఆస్పెక్ట్లో. కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఇట్స్ ఆల్మోస్ట్ చాలా తక్కువ. అంటే దాని ఎందు మేల్కాంచి ఉన్నటువంటి వాళ్ళు చాలా, అసలు బుద్ధ భగవానులు అనుకుంటా ఆ సోలార్ సిస్టమ్ నుంచి వచ్చారని చెప్పారు మనకి. సో కరెక్ట్, బుద్ధ భగవానుల గురించి మనకు ఆ పాయింట్ వచ్చింది, మనకి ఎసాట్రిక్ సైకాలజీలో వచ్చింది. సో ఎందుకంటే వెనక ఆ సోలార్ సిస్టంలో కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ అనేటువంటిది అసలు విచ్చుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ లేరు. అటువంటి చోట జన్మ తీసుకుని విచ్చుకొని ఇదిగా డెవలప్ అయి వచ్చినటువంటి వారు బుద్ధ భగవాన్. అంటే చాలా తక్కువ పీరియడ్లోనే ఆయన చక్కటి ఈ స్థితిని అందించే, అంటే ఒక హయ్యెస్ట్ స్థితి అందుకున్నటువంటి వారు బుద్ధ భగవాన్. అందు గురించి ఈ స్వరాష్ట్రంకి ఆయన మార్గదర్శకంగా ఆయన నిలిచారన్నటువంటి విషయాలన్నీ మనం అప్పుడు చదువుకున్నాం. ప్రస్తుతం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ అనేటువంటిది అప్పుడు ఉన్నటువంటి స్థితిలో చాలా తక్కువగా ఉంది. అందు గురించి కేవలం భౌతికత్వం, కర్కాటక రాశి కానీ ఇవి కానీ ఏం చెప్తాయంటే మీకు కన్యా రాశి, కన్యా, తుల, వృశ్చిక ఇవన్నీ కూడా లోవర్ భాగానికి సంబంధించినవి కదా. అందురించి వీటిలో యావరేజ్ బీయింగ్, యావరేజ్గా ఉండేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు వీటిలో. అంటే పరిపూర్ణత అంటున్నది చెప్పారు, నార్మల్ బీయింగ్గా చెప్పినప్పుడు ఈ భావాలుగా కలిగినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మీకు కన్యా రాశి వాళ్ళు అంటే వాళ్ళు ఇలా కొంచెం కన్యా రాశి లక్షణాలు, తర్వాత తుల, వృశ్చికం ఇవన్నీ కూడా. సో ఈ కన్యా రాశి, కర్కాటక రాశి. కర్కాటక రాశి ఏంటంటే పూర్తిగా భౌతికత్వము, సృష్టి, ఆవిర్భావము వీటి గురించి చెప్పినటువంటిది. సో అప్పుడు ఓన్లీ భౌతికత్వమే అప్పుడు ఎక్కువగా ఉంది. దీని గురించి మీకు పెద్దగా విషయం అన్నటువంటిది ఎక్కువ చర్చింపబడట్లేదు ఇక్కడ అన్నట్టుగా చెప్తున్నారు. ప్రేయర్ టు ద క్వికనింగ్, అది జస్టేషన్, ఎంబ్రియానిక్ స్టేజ్గా ఉంది ఇన్ ద వూంబ్. ప్రేయర్ టు ది క్వికనింగ్ at the middle point of the gestation process. క్వికనింగ్ అంటే ఈవిడ గర్భవతి అంటున్నది నిర్ధారణగా నలుగురికి దర్శనం అలా. అంటే నిజానికి వీళ్ళలో ఒక కుమారుడు ఉన్నాడు లోపల అంటున్నది. అంటే వీళ్ళలో సోల్ ఆస్పెక్ట్ అంటున్నది దర్శనాత్మకముగా నిలబడేటువంటి స్థితికి ముందుగా ఉన్నటువంటి స్థితిగా చెప్పారు. జస్ట్ క్వికనింగ్ ఎట్ ద మిడిల్ ఆఫ్ ది జెస్టేషన్ అన్నారు. ఆ స్థితి దాకా మీకు అక్కడ జరిగింది సాధన. ఈ సౌరమండలం అంటుంది క్రితంసారి ఏర్పడినటువంటి సౌరమండలంలో అక్కడ దాకా జరిగిందండి సాధన. దాని నెక్స్ట్ సాధన అనేటువంటిది ఇక్కడ ఎప్పుడైతే వచ్చిందో మిడిల్ ఆఫ్ ది జెస్టేషన్ అంటుండే దాని దాకా సాగింది. ఈ సోలార్ సిస్టంలో ఆవిడ గర్భవతిగా తెలియబడటం, పుత్రుడు జన్మించడం. అసలు గర్భం దాల్చింది ఎప్పుడు దీన్ని బట్టి చూస్తే క్రితంసారి సోలార్ సిస్టంలోనే గర్భం దాల్చారు. ఈ సోలార్ సిస్టంలో పుత్రుడుగా ఉన్నాడు అనేటువంటి దర్శనం అయింది, పుత్రుడు జన్మించడం అంటుండి జరిగింది. అంటే ఇదంతా కూడా ఇసాట్రిక్ యాంగిల్గా దర్శించాను విషయాన్ని. అది ఇట్ విల్ however do none of you any harm to exert the imaginative faculty and thus get a vague and faint idea of the synthesis of the great evolutionary scheme. ఇదంతా కూడా సింథసిస్ ఆఫ్ ది ఎవల్యూషనరీ స్కీమ్లో. ఇదంతా అంటే ఇది ఏదో ఫస్ట్ క్లాస్ దాకా ఈ సబ్జెక్ట్ చదువుకున్నాడు, తర్వాత సబ్జెక్ట్ అంతా కూడా సెకండ్ క్లాస్లో చదువుకుంటాడు అన్నట్టుగా సాగింది సృష్టిలో ఈ ఎవల్యూషనరీ ప్రాసెస్లో అంతా కూడా. Of the synthesis of the great evolutionary scheme, which is a cosmic sense, which in a cosmic sense concerns the threefold personality of deity.
దీన్ని ఏమన్నారంటే, సో ద త్రీ ఫోల్డ్, సో సృష్టిలో కాస్మిక్ లెవెల్లో చెప్పినప్పుడు ఇది త్రీ ఫోల్డ్గా సాగుతోంది పర్సనాలిటీ ఆఫ్ ది డైటీ. క్రితం సార్ సోలార్ సిస్టమ్ అంతా కూడా ఫిజికల్ ప్లేన్, ఇప్పుడు ప్రస్తుతం ఆస్ట్రల్ ప్లేన్, తర్వాత వచ్చేసి మెంటల్ ప్లేన్. ఇలా 3 యాంగిల్స్లో సృష్టి యొక్క అంటే కాస్మిక్ నాట్ సెల్ఫ్ లెవెల్లో విషయం చెప్తున్నారు అన్నమాట. కాస్మిక్ నాట్ సెల్ఫ్లో సో ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ అలా మీరు అవగాహనలోకి తెచ్చుకోగలిగితే చాలా డెప్త్గా మీరు అర్థమవుతుంది విషయం. అలా మీరు ఈ సృష్టిని ఆ విధంగా దర్శిస్తారు. అంటే ఏంటి, క్రితం సార్ సోలార్ సిస్టమ్ అంతా కేవలం భౌతికత్వముగా తెలియబడుతుంది. ఈసారి సోలార్ సిస్టమ్ అంతా కూడా కొంత భౌతికత్వంగా కాకుండా కొంచెం హయ్యర్ లెవెల్గా, అంటే ఆస్ట్రల్ ప్లేన్గా, కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్గా. ఇంకోసారి వచ్చినటువంటి సోలార్ సిస్టంలో, రాబోయేటువంటి సోలార్ సిస్టంలో కాస్మిక్ మెంటల్ ప్లేన్గా ఉంటుంది. అంటే అక్కడ ఉండేటువంటి జీవులు చాలా ఇదిగా ఉంటారు, వెలుగులుగా మీరు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు ఈ లోవర్ లెవెల్గా జీవించడం అంటున్నది అసలు ఉండదు ఆ లెవెల్కి వచ్చేసరికి. అది ఆ విషయాలను కూడా మీకు అక్కడ చెప్పాను అంటున్నారు. దిస్ ఈస్ ద సిక్స్త్ సైన్ అండ్ ఆఫ్ ఇట్ ఈస్ ద 6-pointed స్టార్ ఇన్ ద ఏన్షియంట్ సింబల్, portraying as it does the process of involution and also that of evolution carried to the point of balance expressed for us in the relationship of Virgo on Libra to Libra. So 2 triangles, one downward, one upward. ఈ ట్రయాంగిల్స్ గురించి చాలాసార్లు మనం చెప్పుకున్నాం కాబట్టి, సో దీంట్లో ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అంటున్నది. 6-pointed స్టార్ అంటున్నది మనకి తులారాశి యొక్క కన్యారాశి యొక్క ప్రధానంగా కన్యారాశి యొక్క సింబల్గా చెప్పారు. 6 ఇస్ ద సింబల్ వెర్గో. 6 వీనస్ యొక్క నెంబర్, అది 6. సో కన్యత్వముకు దట్ ఈస్ ద 6th సైన్. సో 6 అన్నటువంటిది ఇక్కడ 6-pointed స్టార్గా చెప్పారు. ఈ 6-pointed స్టార్గా చెప్పబడినటువంటిది అంతా కూడా అంటే వీటిలో 2 ట్రయాంగిల్స్ అంటున్నది వేయడంలో ఇక్కడ ఏంటంటే లోవర్ ట్రయాంగిల్, అప్పర్ ట్రయాంగిల్, లోవర్ ట్రయాడ్, అప్పర్ ట్రయాడ్, దీనిలో ఒక బ్యాలెన్స్ అంటున్నది నిలబడాలి. బ్యాలెన్స్ అంటున్నది నిలబడినప్పుడు అలా చెప్పినప్పుడు 6-pointed స్టార్ టు తులారాశిలో వీటిలో ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అంటున్నది వస్తుంది. అందు గురించి ఇదంతా కూడా ఈక్వలేటరల్ ట్రయాంగిల్గా పర్ఫెక్ట్గా వేయాలి. ట్రయాంగిల్ సింబల్స్ని ఎప్పుడైనా సరే మీరు రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మిల్లీమీటర్స్లో కూడా చేంజ్ రాకూడదు, అంత పర్ఫెక్ట్గా మీరు సింబల్ వేయాలి. ఎక్కడైనా మీరు ముగ్గులాగా వేస్తున్నా సరే, ఎక్కడైనా వేస్తున్నా సరే, అప్పుడు చోట్లో ఉండే ఎనర్జీస్ అలా ఆ సింబల్కి అలా వస్తాయి. అక్కడ అమ్మవారి యొక్క ఇది చోట్ల ఎవ్రీథింగ్ ఈజ్ సింబాలిక్. ఇదంతా కూడా మన కుంభకోణంలో మనం చెప్పుకున్నాం అదంతా ఎలా సింబాలిక్. సో ఈ సింబల్స్ అంటుండే దాంట్లో చోట్ల ఉన్నటువంటి అమ్మవారు కానీ అయ్యవారు కానీ వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ అంటే భౌతికంగా అక్కడికి వస్తాయి. అదే సింబల్స్ వేసినప్పుడు అంటే తప్పుగా అనుకోకపోతే మనం పెట్టుకునేటువంటి రూపాల కన్నా సింబల్స్ అంటుండేది హైయెస్ట్. అది అందులోంచి 6-pointed స్టార్ అంటుండేది వీళ్ళలో బ్యాలెన్స్డ్గా వచ్చినప్పుడు తులారాశిలోకి వెళ్ళినట్టుగా మనం చెప్తాం. You will not, if you consult the dictionary, that astronomically Virgo is regarded as occupying the place of the heavens where Libra is to be found. ఆస్ట్రానామికల్గా మీరు చూస్తే ఇదివరకు తులారాశి ఎక్కడ ఉందో ఇప్పుడు కన్యారాశి ఎక్కడ ఉందండి అని చెప్తున్నారు. అంటే ఏం జరిగిందండి, దీన్ని బట్టి బాగా అవగాహన చేసుకోవాలి. ఈ విషయం కాస్మిక్ ఫైర్లో కూడా వస్తుంది మనకి. చోట్ల ప్రతిదీ కూడా ఒక పెద్దదాని చుట్టూగా ఈ చిన్నవన్నీ తిరుగుతూ ఉంటాయి. ప్రతి చోట్లో ఇది అన్నిటికన్నా ఏదైతే ద వన్ అబౌట్ హూమ్ నాట్ మే బి సెడ్ అని అన్నారు చూసారా, ఆయన చుట్టూదా మొత్తం సౌరమండలం అంతా తిరుగుతుంటుంది. ఆయన చుట్టూదా ఈ రాశి చక్రం అంత అలా ఒకదాని చుట్టూదా ఇంకొకటి తిరగడం అంటే చోట్లో ఏర్పరిచినటువంటి రహస్యం. అలాగే ఈ రాసులు కూడా ఇవి ఇలా తిరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా. అందు గురించి ఏమన్నారంటే కన్యారాశి ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే కనుక తులారాశి ఉన్నటువంటి ప్రదేశంలో కన్యారాశి ఉంది. అంటే కన్య నుంచి తులకి వచ్చింది స్థానం. అంటే ఏంటి, వీటిలో ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అంటున్నది వచ్చింది. లగ్నం మారుతుంది చూసారా, వీడికి ప్రతి 30 సంవత్సరాలకు వీడు లగ్నం మారుతుంటుంది. లగ్నం మారినప్పుడు వీడిలో ఒక బ్యాలెన్స్ అంటున్నది వస్తుంది. ఫస్ట్ 30 years, తర్వాత సెకండ్ 30 yearsలో వీడు వచ్చేటికి వీడు లగ్నం మారుతుంది. ఆ ప్రోగ్రెషన్ హార్స్కోప్ వేసుకున్నప్పుడు ఆ లగ్నం మారడం అంటే ఏంటి, వీటిలో కన్యారాశిలో జరిగినటువంటి సాధన తర్వాత తులారాశిలో వీడి సాధన అంటుంటే సటన్ అంటే ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అంటుంటే ఎస్టాబ్లిష్ అయ్యింది వీడికి. అది చెప్తామా. సో Libra is to be found. This is all part of the great illusion which astrology finds hard to grasp. ఇదంతా కొంచెం ఇది అవగాహనలోకి తెచ్చుకోవడం అంటున్నది కొంచెం ఏంటంటే చోట్లో నక్షత్రముల కూటములు ఇవన్నీ కూడా ఏంటివన్నీ కాన్స్టలేషన్స్.
నక్షత్రాలు కొన్ని నక్షత్రాలు గుంపుగా ఉంటే వాటిని రాశిగా మనకు చెప్పారు కదా, ఈ పాయింట్ ఇది. అంటే చోట్ల నక్షత్రాలు అనేటువంటి ఊరికి అలా ఉన్నాయనేటువంటిది మాత్రం అస్సలు అనుకోకండి. ఒక ఇన్స్టిట్యూట్ ఉందనుకోండి, ఆ ఇన్స్టిట్యూట్లో ఒక చైర్మన్ ఉంటారు, ఒక సెక్రటరీ ఉంటారు, ఇలా కొంతమంది ఉంటారు. ఆ ఇన్స్టిట్యూట్లో మనం ఒక స్టూడెంట్ అనుకోండి, మనకి టీచర్ గారు మనకు వచ్చి పాఠం చెప్పి వెళుతుంటారు. వాళ్ళందరూ ఏం పని లేని వాళ్ళండి, వాళ్ళందరూ ఏదో ఊరికే ఉన్నారు అంటుండదు అనుకున్నాడు అనుకోండి ఆ పిల్లాడు, అది అంత అమాయకత్వము. మనం నక్షత్రాల గురించి ఊరినే అవేవో ఉన్నాయి ఆకాశంలో అని అనుకుంటే అంత అమాయకత్వం. ఇవన్నీ కూడా ఈ నక్షత్రాలు అంటే ఏంటి, ఇవన్నీ కూడా సోలార్ సిస్టమ్స్, అవన్నీ కూడా సూర్య భగవానులు, అవన్నీ కూడా వెలుగును ప్రకాశింపజేస్తున్నటువంటి ఈ సూర్య భగవాన్లు అందరూ కూడా ఒక పెద్ద సూర్యుడు చుట్టూ ఇవన్నీ తిరుగుతున్నాయి. ఇవన్నీ కూడా తిరుగుతున్నాయి కాబట్టి అవి వెలుగుని అందివ్వగలుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఒక పెద్దవారిని ఆశ్రయించుకుంటూ ఉండడం అంటే మనం మన ద్వారా వెలుగు ప్రసరించాలంటే ఒక పెద్దవాళ్ళకి ఎప్పుడు మనం శరణాగతి చెంది ఉండాలి. ఎవడైనా సరే, మీరు ఎంత పెద్దవాళ్ళని మీరు తీసుకున్నా, ఆయన కూడా ఏమంటారు, బాబా గారు అల్లా భలా కరేగా అంటాడు. నేనే నాకే దానం పెట్టుకోండి అని అంట. ఆయన కూడా ఏమంటాడు, అల్లా అచ్చా కరేగా అంటాడు. అన్ని ఆ పైన ఉంటుండని చూపిస్తారు. అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక పెద్దవాడి చుట్టూతో ఒక తిరగడం అటువంటిది ఎప్పుడైతే చేస్తూ ఉంటామో, వీడి ద్వారా వెలుగు అనేటువంటిది అలా వీడి కింద ఉన్నటువంటి వాళ్ళకి అలా అందివ్వబడుతూ ఉంటుంది. ఇది చోట్ల ఉన్నటువంటి రహస్యం. అలాగే ఈ కాన్స్టలేషన్స్ ఇవన్నీ కూడా హార్డ్ టు గ్రాఫ్. ఆస్ట్రాలజికల్గా మీరు తెలుసుకోవాలంటే ఇది కొంచెం కష్టం అండి అంటున్నారు. దేర్ ఇస్ ఎ సర్టెన్ మూవింగ్ అండ్ షిఫ్టింగ్ ఇన్ స్పేస్. చోట్ల ఈ నక్షత్రాలు ఇవన్నీ కూడా ఇలా మూవింగ్ అండ్ షిఫ్టింగ్ ఇన్ స్పేస్, ఇవన్నీ కూడా కదులుతున్నాయి అలా. కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకోవాలంటే చోట్లో ఉన్నటువంటి నక్షత్రాలని స్టడీ చేయడం అంటే చేయాలి. చక్కగా మీకు చోట్లో ఉన్నవన్నీ కూడా నక్షత్రాన్ని రూపం అశ్వినవ్యాప్తం. అంటే ఏంటి, నక్షత్రముల్లో మొత్తం సృష్టి యొక్క కథ అంతా కూడా అక్కడ నిక్షిప్తంగా ఉంది. నక్షత్రాలని మీరు స్టడీ చేయగలిగితే చోట్లో ఇంతకుముందు సోలార్ సిస్టంలో ఏమైంది, ఎటువంటి, అవన్నీ మీకు చక్కగా దర్శనానికి వస్తాయి. అసలు ఇదంతా ఎలా ఏర్పడింది ఏమిటి, ఇవన్నీ మీకు తెలియాలంటే నక్షత్రాలను బాగా స్టడీ చేయాలి. విజ్డమ్ ఆఫ్ ది హెవెన్స్లో మాస్టర్ ఇచ్చారు నక్షత్రాల గురించి. సో అక్కడ వీలైతే ఆ పుస్తకం కొంత చదువుకోవచ్చు. Shifting in space, the procession of the equinoxes is both a fact and an illusion. The procession of the equinoxes is both a fact and an illusion. It's a fact. చోట్ల ఏది కూడా ఇది శాశ్వతం ఇది అంటున్నది ఏంటి, ఒకదాని చుట్టూ ఒక పెద్దది నేను చుట్టూతాయి, చిన్న నేనులు అన్నీ తిరుగుతూ ఉంటాయి అంటున్నదిగా ఉంటుంది. ది ప్రెసిషన్ అన్నది, ది ప్రెసిషన్ ఆఫ్ ది ఈక్వినాక్సెస్. The whole process and its interpretation is dependent upon the intellectual point in evolution of the race. ఇది ఎంతగా అవగాహనలోకి వస్తుందంటే మనకు అందుగురించి పురుషమేధంలో అగస్త్యులు వారంతా కూడా నక్షత్రాలను చూపించి ఆయన మాట్లాడతాడు. ఆయన ఇగో నక్షత్రాలు ఇప్పుడు ఇలా ఉన్నాయి కాబట్టి ఇలా ఇలా జరుగుతుంది అంటాడు ఆయన అన్ని. సో చోట్ల నక్షత్రాలని స్టడీ చేయడం అంటున్నది నెక్స్ట్ హయ్యర్ ఆస్ట్రాలజీ. అది తెలియనటువంటి వాడికి ఇదంతా కూడా ఇల్యూషన్గా ఉంటుంది. కనుక ఇదంతా వీడికి అవగాహనలోకి ఎంతవరకు వస్తుందంటే వీడి రేస్ ఎంతగా అప్లిఫ్ట్ అయితే అంతగా నక్షత్రాల యొక్క రహస్యాలు అన్నీ వీడికి అవగాహనలోకి వస్తాయి. నక్షత్ర సాధన అంటే చాలా హయ్యెస్ట్. అది అంటే గ్రహములు ముందు ప్రారంభ స్థితిలో గ్రహాలని మనం ఆరాధిస్తాం. గ్రహాలను ఆరాధించడం అటువంటి స్థితిలో నుంచి నెక్స్ట్ రాసుల్ని అంటే రాసులు వీడి మీద ప్రభావం అంటుంది చెప్తుంటుంది. సో రాసులు అంటే చోట్ల ఉంటుంటే నక్షత్ర కూటములు అవన్నీ. ఈ రాసులు ఇవన్నీ కూడా ఈక్వినాక్సెస్, పోల్ స్టార్స్, వీటి యొక్క దీంట్లో ఇవన్నీ నడుస్తుంటాయి కాబట్టి వాటిని నెక్స్ట్ హైయెస్ట్గా మనకి చెప్పారు. అది ది ప్లానటరీ ఫోర్సెస్ అండ్ టు ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది zodiacal sign is dependent upon man's vehicles of response and upon the mechanism of recipient with which he enters into incarnation. జోడియాకల్ సైన్ అనేటువంటిది అంటే ఉదాహరణకు ఒక సైన్స్ టీచర్ గారు ఉన్నారు. నువ్వు ఏ క్లాస్కి నువ్వు అక్కడ అడ్మిషన్ తీసుకున్నావో ఆవిడ ఆ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు. ఆవిడ ఏబిసిడీలు టీచ్ చేస్తున్నారు కదా అని ఆవిడకి ఏబిసిడీలు మాత్రమే వచ్చాను అనుకుంటే మనం పిచ్చోడం. ఆవిడ ఏబిసిడీలు టీచ్ చేయగలరు, అవసరమైతే 10th క్లాస్కి వెళ్ళి పాఠం చెప్పగలరు, అవసరమైతే డిగ్రీ కూడా వెళ్ళి పాఠం చెప్పగలరు అండి ఆవిడే. ఈరోజు క్లాస్ టీచరు ప్రైమరీ సెక్షన్ క్లాస్ టీచర్ రాలేదు కదా అని ప్రిన్సిపాల్ గారుగా ఎవరైతే ఉన్నారో ఆవిడ వచ్చి ఒక వారం రోజులు ఏబిసిడీలు నేర్పించడానికి వచ్చారు. సరదాగా ఆవిడకి ఒక ఇంట్రెస్ట్ పిల్లలకి పాఠం చెప్పాలంటే అన్నట్టుగా మీరు అవగాహన చేసుకుంటే ఏంటో చోట్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఒక సామాన్య మానవుడి యొక్క ఎవల్యూషనరీ ఆస్పెక్ట్ని బట్టి వాటి యొక్క వెలుగు కానీ వాటి యొక్క ప్రభావం కానీ చూపుతుంటుంది. ఒక సామాన్య మానవుడి మీద ఆ గ్రహాలు చూపించేటువంటి ప్రభావం ఒకటిగా ఉంటుంది.
కొంచెం ఎవాల్వ్ అయినటువంటి వాడి మీద చూపించేటువంటి ప్రభావం ఇంకో ఇదిగా ఉంటుంది. ఇంకా చక్కగా ఎవాల్వ్ అయినటువంటి వాడికి ఇంకా చక్కగా ఇదిగా ఉంటుంది. అలా వీళ్ళు ఎవల్యూషనరీని బట్టి వాళ్ళ నుంచి అందుతూ ఉంటుంది. కానీ వాళ్ళకంటూ వీడిని కనబడిన ప్రతి వాడికి మనం శని కదా, మనం అందరికీ బంధాలు వేసి పడేద్దాం అలా ఉండదు ఎక్కడ. అదనమాట ఇక్కడ విషయం. The heavens, the constellations, signs and planets means one thing to the hierarchy and another thing to the astronomers and still another thing to the astrologers, while they are simply bewildering galaxies of light to the average citizen. Average citizen కి ఏంటి ఊరే ఏవో ఆకాశంలో ఉంటుండే ఏవో చిన్న చిన్న వెలుగులు అన్నట్టుగా ఉంటుంది. అలా ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కడు అర్థం చేసుకుంటారు. బాగా డెప్త్గా వెళ్ళి చక్కగా అవగాహన చేసుకుంటే ఎంతో రహస్యాలు ఉన్నాయి ఈ నక్షత్రాల్లో వీటిల్లో. I feel the need to remind you of this and to point out to you that astronomical facts are only relative as regards the true and factual nature of that about which scientific pronouncement is made. So astronomical facts are only related to regards the true and factual nature of that about which scientific pronouncement is made. It is only relative. అంటే మీరు నక్షత్రాలని వీటిని చూసి ఇవన్నీ ఏంటంటే వీటి చూస్తున్నటువంటి దిస్ ఇస్ ద రిలేటివ్ ఆస్పెక్ట్. అబ్సల్యూట్ ఆస్పెక్ట్ అంటున్నది పైన ఉంది. సైంటిఫిక్ రీసెర్చ్ ఏదైతే మీరు చేస్తున్నారో దిస్ ఈజ్ ఆల్ రిలేటివ్ ఆస్పెక్ట్. పైన ఉంది యాక్చువల్ అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్ట్ అంటుంది. They are declarative of life and potency, but not as science and the average man understand them. They are declarative of life and potency. ఈ నక్షత్రములు ఇవన్నీ కూడా ఏంటి డిక్లరేటివ్ ఆఫ్ లైఫ్ అండ్ పొటెన్సీ. అంటే ఈ కాన్స్టలేషన్స్ ఇవన్నీ కూడా ఏంటి లైఫ్ అండ్ పొటెన్సీ ఆస్పెక్ట్ అంటున్నది అందించేటువంటిది. అంటే చోట్ల లైఫ్ అండ్ పొటెన్సీ అంటే ఏంటి, వీటిలో లైఫ్ ఆస్పెక్ట్ ఎక్కడి నుంచి అయితే దిగి వస్తుంది అంటే చోట్ల సృష్టిలోకి లైఫ్ ఆస్పెక్ట్ ఎక్కడి నుంచి అయితే దిగి వస్తుంది, సూర్యుడి నుంచి మన సృష్టికి లైఫ్ ఆస్పెక్ట్ అంటే దిగి వచ్చింది. సూర్యుడికి ఎక్కడి నుంచి దిగి వచ్చింది, ఈ కూటమి నుంచి దిగి వస్తుంది. సో చోటులోకి లైఫ్ ఆస్పెక్ట్ అండ్ పొటెన్సీ ఆస్పెక్ట్ అంటే చోటులోకి ఎనర్జీ అండ్ ఫోర్సెస్ అన్నటువంటివి దిగి రావడానికి ఏమిటి మూలం అంటే ఇక్కడి నుంచి దిగి వస్తుంటాయి. నక్షత్ర కూటముల నుంచి అలా దిగి వస్తుంటాయి. సో ఈ దిగి వస్తున్నటువంటి రూపం చెంది అవి భౌతిక స్వరూపాలుగా భౌతికమైనటువంటి వీటిగా మనం దర్శిస్తుంటాం. లేదా ఫిజికల్ ఎనర్జీస్ ఆస్పెక్ట్లో ఈ ఎనర్జీస్ ఆస్పెక్ట్లోకి దిగి రావడానికి ముందు ఎలా ఉన్నాయి, లైఫ్ అండ్ పొటెన్సీ ఆస్పెక్ట్గా ఉన్నాయి, పోటెంట్గా ఉన్నాయి. అది అలా ఉన్నాయి. అవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే అవన్నీ కూడా నక్షత్ర కూటముల్లో ఉన్నాయి. లైఫ్ అండ్ పొటెన్సీ ఆస్పెక్ట్ is made. They are declarative of science and the average man. Potency, but not as science and the average man understand them. So from the standpoint of esoteric truth, they are simply embodied lives and the expression of the life. They are simply embodied lives. అంటే ఎన్నో సూర్యుడు పుట్టడానికి కారణంగా నిలిచినటువంటి అవన్నీ కూడా, అందుకని దాని అన్నారు ఎంబడీడ్ లైఫ్స్ అన్నది. సో సూర్య భగవాన్లు వీళ్ళందరూ ఎక్కడి నుంచి పుడుతున్నారట అంటే ఈ కూటముల్లోంచి అలా దిగి వస్తున్నారు. సో దే ఆర్ ఎంబడీడ్ లైఫ్స్ అండ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది లైఫ్. లైఫ్ యొక్క ఎక్స్ప్రెషన్కి కారణంగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. సో లైఫ్ అంటే ఎక్స్ప్రెషన్లోకి రావడం అంటే సూర్యుడి నుంచి వెలుగు అనేటువంటిది మనకు వస్తుంది. దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆస్పెక్ట్. సూర్యుడి నుంచి వెలుగు, ప్రాణశక్తి ఇలా ఇవన్నీ మనకు వస్తున్నాయి. ఇవన్నీ రావడానికి ముందు ఎక్కడ ఉన్నాయి, చోటులో లేవంటారా, చోటులో ఉన్నాయి. కానీ అవన్నీ ఎక్స్ప్రెషన్లోకి తీసుకురావడానికి సూర్య భగవానుడు కారణంగా నిలిచాడు. అంటే అంతకుముందు అవన్నీ ఎక్కడున్నాయి, నక్షత్ర కూటముల్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఆ రహస్యాలన్నీ కూడా అవన్నీ త్రూ సన్ దే ఆర్ బ్రాడ్ ఇంటూ ఎక్స్ప్రెషన్ టు అవర్ సోలార్ సిస్టమ్. సో సోలార్ సిస్టమ్కి ఇవి రావడానికి ముందు సూర్యుడిలో ఉన్నాయి, సూర్యుడిలో ఇవి రావడానికి ముందు నక్షత్రాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా నక్షత్రాల్లో ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే అక్కడ లైఫ్ అండ్ పొటెన్సీ ఆస్పెక్ట్గా ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్గా ఉండవు. ఉదాహరణకి మనకి ఏదైనా ఒకటి పదార్థం తయారు చేయాలనుకోండి, ఒక హోటల్కి వెళ్ళాం, మనం ఏదో టిఫిన్ ఏదో ఆర్డర్ చేసాం. టిఫిన్ వాడు తీసుకొచ్చేవాడు ఉంటాడు, వాడు ఎలా తెచ్చాడు, వాడు ఏదో టిఫిన్ తయారు చేసి తెచ్చాడు. తీసుకురావడానికి ముందు ఇది ఎలా ఉంది, లైఫ్ అండ్ పొటెన్సీ ఆస్పెక్ట్గా ఉంది. దాన్ని ఒక రూపంగా చేసి మన ముందుకు తీసుకొచ్చేవాడు. ఈ మన ముందుకు తీసుకొచ్చినటువంటి వాడు సూర్యభగవానుడు అయితే లోపల దాన్ని తయారు చేసేవాడు ఆ పదార్థము అనేక రూపాల్లో ఉండి దాని అంతా కూడా ఇదంతా చేసుకునేటువంటి వాడు స్టార్ ఆస్పెక్ట్. అవన్నీ కూడా
అవన్నీ కూడా ఇవి అలా మీరు దర్శించుకోవచ్చు విషయం. ద పర్పస్ అది లైఫ్ అండ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ లైఫ్, ద క్వాలిటీ, ద పర్పస్ అండ్ ద ఇంటెంట్ ఆఫ్ ద బీయింగ్స్ హూ హ్యావ్ బ్రాట్ దెమ్ ఇంటూ మేనిఫెస్టేషన్. అది ఇంటెంట్ ఆఫ్ ద బీయింగ్స్ అన్నారు. ద క్వాలిటీ, ద పర్పస్ అండ్ ద ఇంటెంట్ ఆఫ్ ద బీయింగ్స్ అంటే జీవుల్లో ఈ క్వాలిటీ ఆస్పెక్ట్ అంటే ఎక్కడి నుంచి దిగి వచ్చింది, అక్కడి నుంచి దిగి వచ్చింది. క్వాలిటీ అన్నారు, పర్పస్ అన్నారు. సో చోట్ల పర్పసెస్ అంటున్నది ఎక్కడి నుంచి దిగి వస్తుంది, చోట్ల ఒక పర్పస్ అంటున్నది ఎలా ఏర్పడుతుంది, ఎక్కడ ఏర్పడుతుంది అంటే లెట్ పర్పస్ గైడ్ ద లిటిల్ వెల్స్ ఆఫ్ మ్యాన్ అన్నారు. సో ఈ పర్పస్ అంటున్నది ఎక్కడి నుంచి దిగి వస్తుంది, అసలు నా నుంచో మీ నుంచో ఇంకొకటి నుంచో దిగి రావట్లేదు. ఈ పర్పస్ చోట్లో ఉంది పర్పస్ అంటున్నది. సో చోట్ల ఎక్కడి నుంచి వచ్చింది పర్పస్ అంటే నక్షత్రాల్లో ఉంది పర్పస్ అంటున్నది. సో ఆ పర్పస్ ఆస్పెక్ట్గా అసలు సౌరమండలం అన్నటువంటిది కట్టుకుంటుంది. ఆ పర్పస్ ఫుల్ఫిల్మెంట్ అవ్వడానికి అనేకమైనటువంటి అనేక వెలుగులుగా ఇదంతా ఏర్పడ్డా ఇదంతా ఏర్పడింది. చోట్ల హయ్యర్ పర్పస్ అంటున్నది ఒకటి ఉంది. ఈ పర్పస్ ఆస్పెక్ట్ అన్నటువంటిది మీరు ఏదైతే ఉందో అది చోట్లో నక్షత్రాల్లో ఉంది. ఆ పర్పస్ ఆస్పెక్ట్ అక్కడి నుంచి దిగి వచ్చింది అసలు పర్పస్ అంటుంది. క్వాలిటీ అంటుండేది అక్కడి నుంచి దిగి వచ్చింది. బీయింగ్ అంటే లోపల నేనున్నాను అనేటువంటి భావం అంటే ప్రజ్ఞ, స్పిరిట్. ఈ స్పిరిట్ ఆస్పెక్ట్ అంటుండేది ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడి నుంచి వచ్చింది. వాసుదేవుడు అంటే స్థితికారకుడు, వీడు ఎక్కడి నుంచి వచ్చాడు, సర్వజీవుల్లో ఉన్నటువంటి అక్కడి నుంచి దిగి వచ్చాడు చోట్ల నుంచి. అక్కడ ఆ స్థితి అది నక్షత్ర. సో చేంజింగ్ లైవ్స్ అన్నారు. ఎంఫసైజింగ్ ది constant mutation of which it is a symbol and also the cross of changing lives. ఏమన్నారు దీన్ని, అది సో బీయింగ్ హూ హ్యావ్ బ్రాట్ దెమ్ ఇంటూ మేనిఫెస్టేషన్. అది సో అది ఆ బీయింగ్ అంటున్నది మేనిఫెస్టేషన్లోకి తీసుకొచ్చింది. మేనిఫెస్టేషన్లోకి తీసుకురావడానికి ముందు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. As you well know, Virgo is one of the four arms of the mutable cross, and as you know, the four energies which constitute this cross. For the three crosses are crossed streams of energy. సో చోట్ల ప్రధానంగా 3 క్రాసెస్ ఉన్నాయండి. ప్రస్తుతం మనం చదువుకుంటున్నటువంటిది కన్యా రాశి. ఇది మ్యూటబుల్ క్రాస్కి సంబంధించినటువంటిది. మ్యూటబుల్ క్రాస్లో ఇది 1, 2, ఇది 4లో ఇది ఒకటి కన్యా రాశి. 4 arms of the mutable cross. Virgo is one of the 4 arms. As you all know, the 4 energies which constitute this cross, for the 3 crosses are cross streams of energy, are expressive of the whole goal of man in 4 definite stages. Expression అంటున్నది 4 definite stages లో తీసుకొస్తున్నటువంటి క్రాస్ ఏమిటంటే మ్యూటబుల్ క్రాస్ ఎక్స్ప్రెషన్. సో చోట్లో వ్యక్త స్వరూపముగా 4 స్థితుల్లో వస్తున్నాయి. అంటే వ్యక్తీకరణం చెందిన 4గా ఉన్నాయి. అది ఇక్కడ అర్థం. అంటే వ్యక్తంగా తీసుకొచ్చిన 4 పరాపర్శంతే మధ్యమ వైఖరి, అది వేరు. ఇక్కడ చెప్పినటువంటిది ఏంటంటే వ్యక్తముగా వస్తున్నటువంటి 4గా చెప్పారు. అవి ఏమిటో చెప్తారు. అందులో ఒకటి ఇది కన్యారాశి అని నేను చెప్పారు. ఇట్ ఇస్ సింబల్ క్రాస్ ఆఫ్ చేంజింగ్ లైవ్స్ అన్నారు. ఎంఫసైజింగ్ ది కాన్స్టెంట్ మ్యుటేషన్ ఆఫ్ విచ్ ఇట్ ఇస్ అ సింబల్ అండ్ ఆల్సో ది క్రాస్ ఆఫ్ చేంజింగ్ లైవ్స్. సో ఎక్స్ప్రెషన్ అటువంటిది 4 స్థితుల్లో వస్తుంది. ఈ 4 స్థితుల్లో వీడు మ్యూటేషన్ అంటది అవుతుంటుంది. అంటే ఏంటి, వీడు ఇదివరకు ఎక్స్ప్రెషన్ కన్నా ఇప్పుడు ఎక్స్ప్రెషన్ వీడిది చాలా మార్పు వస్తుంటుంది. ఈ మార్పు అనేటువంటి తీసుకురాబడి వీటిని అంటే ఇదివరకు విద్యార్థిగా ఎక్స్ప్రెషన్లోకి వచ్చాడు, ఇప్పుడు టీచర్గా వచ్చాడు, ఇంకోనాడు ప్రిన్సిపాల్గా వచ్చి, ఇంకో డైరెక్టర్గా వచ్చాడు. అలా మీరు అనుకోవచ్చు. సో 4 ఎక్స్ప్రెస్ అవుతున్నారు స్కూల్లో. బట్ 4 ఎలా ఎక్స్ప్రెస్ అవుతున్నారు, వాళ్ళు ఫస్ట్ స్టూడెంట్గా ఎక్స్ప్రెస్ చేయాలి, నెక్స్ట్ టీచర్గా ఎక్స్ప్రెస్ చేయాలి. అలా స్థితులు వేరు, బట్ ఆల్ 4 ఆర్ ఎక్స్ప్రెసింగ్. అది ఇట్ పిక్చరల్లీ రిప్రజెంట్స్ ద 4 సెంట్రల్ పాయింట్స్ ఆర్ మూమెంట్స్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది సోల్ ఇన్ మేనిఫెస్టేషన్. అది 4 పాయింట్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది సోల్ ఇన్ మేనిఫెస్టేషన్. ఇదేంటో చెప్తున్నారు. నెంబర్ 1 జెమిని, ఎసెన్షియల్ అన్రిలేటెడ్ డ్యుయాలిటీ దట్ విన్స్ అన్నారు. ఎసెన్షియల్ అన్రిలేటెడ్ డ్యుయాలిటీస్, ఒకరికొకటి సంబంధం లేకుండా ఉంటారు. ఒక రూమ్లో లేదా ఒక హోటల్లో షేరింగ్ రూమ్ తీసుకున్నాను అనుకోండి, ఊరికి ఉదాహరణకి, ఏదో పేయింగ్ గెస్ట్ ఏదో ఉంటారు కదా, వాడికి సంబంధం లేకుండా ఉంటాడు. వీడి లైఫ్ స్టైల్ వీడిది, వాడి లైఫ్ స్టైల్ వాడిది. ఒకడేమో పొద్దునే లేచి చక్కగా 4 గంటలకే లేచి స్నానం సంధ్యాదులు ఇవన్నీ చేసుకునేవాడిగా ఒక ఉంటాడు, ఇంకొకటి 10ంటికి లేస్తాడు. అలా ఉంటారు. సో ఇద్దరు ఒకటే రూమ్కి సంబంధించిన వాడు, వీడిద్దరు అదే రూమ్లో ఉంటుంటారు. అంటే ఒకటి ప్రోగ్రామ్కి ఏం సంబంధం ఉండదు.
దాన్ని ఎసెన్షియల్ డ్యూయాలిటీ అన్నారు. అంటే ఏంటి, ఇద్దరుగా వీళ్ళు ఉంటున్నారు, వాళ్ళు జెమిని ఆస్పెక్ట్, ద ట్విన్స్ అన్నారు వీళ్ళిద్దరు. Sensed and recognized duality through mass fusion in cancer, individual consciousness in Leo, the stage of humanity అన్నారు. Sensed and recognized duality అన్నారు. సో చోట్లో ఈ ఇద్దరుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు ట్విన్స్ అన్నారు. అంటే వీడు ఎలా ఉన్నాడు, వీడు చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు అలానే ఉన్నారు. వాళ్ళతోటి వీడు, వాళ్ళందరూ పొద్దున్నే లేస్తున్నారు కాబట్టి నేను పొద్దున్నే లేవాలి అంటుగా తెలుసుకోవడం అంతా కూడా కర్కాటక రాశితో అనుసంధానం చెందినటువంటి జెమిని రాశికి సరిగ్గా తెలియబడుతుంది. జెమినిలో ఎసెన్షియల్ డ్యూయాలిటీ అంటే సోల్ ఆస్పెక్ట్, సోల్ పర్సనాలిటీ బట్టి పర్సనాలిటీగా ఉంటుంటుంది లైఫ్. ఇద్దరు ఒకటే ఇంట్లో ఉంటుంటారు, ఒకటి దేహం ద్వారానే ఇద్దరు ఎక్స్ప్రెషన్లోకి వస్తుంటారు, ఒకే దేహం ద్వారా. ఎసెన్షియల్ అన్రిలేటెడ్ డ్యూయాలిటీగా ఉన్నారు ఇద్దరు. దాని నుంచి కొంత సాధన అటువంటి చేసుకుంటూ వస్తున్నప్పుడు మాస్ ఫ్యూజన్ ఇన్ క్యాన్సర్ అంటే చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళతో మనం స్నేహ సంబంధాలు పెట్టుకుంటే చక్కగా మనం కూడా హాయిగా ఉండగలుగుతాం అంటుందిగా తెలుసుకున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళని పరిచయం చేసుకోవడం, పలకరించడం ఏముంటుంది. దట్ ఈస్ కాల్డ్ మాస్ ఫ్యూజన్ ఇన్ క్యాన్సర్ అన్నట్టు. సో ఎసెన్షియల్ అన్రిలేటెడ్ డ్యూయాలిటీ నుంచి ఇటు మాస్ ఫ్యూజన్ ఇన్ క్యాన్సర్లోకి వచ్చాడు. తర్వాత ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఇన్ లియో అన్నారు. ఇండివిజువలైజ్ అవ్వడం అంటే ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఇన్ లియో అంటే ఏం జరుగుతుంటుంది వీళ్ళు. సో కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ అంటే చక్కగా విచ్చుకోవడం అంటే జరుగుతుంది. నేనంటే ఏమిటి అంటే జస్ట్ తెలుసుకోవడం. దీని అంటే ది స్టేజ్ ఆఫ్ హ్యుమానిటీ అన్నారు. ఈ స్టేజ్ జస్ట్ 10 మందిని పరిచయం చేసుకోవడం, చక్కగా కాన్షియస్నెస్ ఆస్పెక్ట్లో జస్ట్ వీడు మేలు కాన్సర్. అప్పుడు సింహరాశితో అనుసంధానం చెందినటువంటి మిథున రాశి స్థితి అది. అలా అనుసంధానం చెందినటువంటి వాడు వాళ్ళు నేననగా ఏమిటి అంటే జస్ట్ తెలియబడుతుంటుంది. వాడి పాటికి వాడి జీవితం ఉంటుంది. ఒక పండగో ఏదో వచ్చినప్పుడు మాత్రం చక్కగా దైవాన్ని ఆరాధించుకోవాలి, దైవం మనలోనే ఉన్నాడు, ఇలాంటిది ఏదో పాఠం చదువుకుంటాడు, మళ్ళీ ఏదో లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఇలా ఉన్నటువంటి వాడు అంటే అప్పుడప్పుడు ఈ లియో రాశితో అనుసంధానం చెందినటువంటి వాడి యొక్క స్థితి. దాని అన్నారు ది స్టేజ్ ఆఫ్ హ్యుమానిటీ అన్నారు. దాన్ని నెక్స్ట్ స్టేజ్ ఇప్పుడు అంటే ఈ ఎక్స్ప్రెషన్లో వచ్చినటువంటి ఫస్ట్ స్టేజ్ అది. సెకండ్ స్టేజ్ వచ్చాడు కన్యారాశి. కన్యారాశిలో ఎలా ఉన్నాడు వీడు, ద పీరియడ్ ఆఫ్ ది హిడెన్ జర్మ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్, the period of the active germ of spiritual life, gestation in the early stages, the stage of quickened life, the stage of probation or awakening. ఎలా ఉన్నట్టు ఫస్ట్ ఈ కన్యారాశిలో 2 స్థితులుగా చెప్పారు. కన్యారాశిలో ఒకటి ద పీరియడ్ ఆఫ్ హిడెన్ జర్మ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. ఈ జర్మ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ హిడెన్గా ఉంది అంటే వీడు ఎలా ఉన్నాడు అంటే వీడిలో హిడెన్ జర్మ్గా ఉంది. జామీలుడు ఎలా ఉన్నాడు, హిడెన్ జర్మ్ ఉంది ఆయనలో. ఆ హిడెన్ జర్మ్ అన్నటువంటిది ఆ స్థితిలో వాడి చేత పలికింపజేసింది. అలా హిడెన్ జర్మ్ అన్నటువంటిది జీవుల్లో ఉన్నటువంటి స్థితిలో హిడెన్ జర్మ్గా ఉన్నటువంటి స్థితిలోకి మేలుకాంచి ఉన్నటువంటి వాడు కన్యారాశితో అనుసంధానం. సో ఒక్కొక్క రాశి మనకి చెప్తున్నారు మాస్ కాన్షియస్నెస్ తోటి ఐడెంటిఫై అవుతున్నప్పుడు హీస్ కర్కాటక రాశితో అనుసంధానం చెందాడు. లోపల ఉన్నటువంటి ఏ కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చెందడం అంటే జరిగితే అది సింహరాశి. తర్వాత హిడెన్ జర్మ్ అంటే లోపల పరమాత్మ అనేవాడు ఒకడున్నాడు, వాడు నాలో ఉండి నాకు వాడు ఒక సందర్భంలో ఇలా చెయ్యి అంటుంటే చెప్తున్నాడు కాబట్టి ఆ పరిస్థితి నుంచి నేను బయటకు వచ్చాను. లేకపోతే అసలు ఎలా నా తట్టిందండి, టక్కని బయటకు వచ్చానండి నేను అంటుంటారు చూసారా. దట్ ఈస్ ద హిడెన్ జర్మ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. అది వాళ్ళలో ఉండి అంటే పూర్వజన్మ వాసన అంటుంది వాళ్ళలో ఉండి వాడిని అలా ఒక సద్భావం వైపు ఇలా నడుపుతుంది. అయితే వాడు పూర్వకర్మ వాడిని ఇదంతా విజయించుతుంటుంది. అలా ఒక సత్కార్యక్రమం, ఒక మంచి భావం అంటాడు దానిలోకి వాడు లోపల హిడెన్ జర్మ అంటే ఎప్పుడో ఏదో మంచి చేస్తుంటాడు చూసారా, అది వాడు లోపల వాడిని అలా నడిపిస్తుంది. దాన్ని ఏమన్నా హిడెన్ జర్మ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ అంటే ఒక ఆధ్యాత్మికత వైపు, ఒక ఉత్తమమైనటువంటి వైపు వాడిలో ఉండి వాడు నడిపేటువంటిది లోపల వాడిలో ఉంది చూసారా. ఇది తెలియబడడం ఎక్కడ జరుగుతుందంటే గర్భం దాల్చా నేను అటువంటిది కన్యగా ఉంటుంటే ఆవిడకి తెలియబడుతుంది. అంటే అంతకుముందు ఆవిడ వేరు, ఆ తర్వాత గర్భం దాల్చిన తర్వాత ఆవిడ వేరు. 2 స్థితులకి చాలా తేడా ఉంది. దాన్ని అన్నారు ప్రతిజీ ఈ నేను మునుపటి నేను కాదేమో అని అందేవాడు. దట్ ఈస్ ద గర్భం దాల్చినటువంటి ఇది స్థితి. అది అంతకుముందు ఏమీ లేదు. కృష్ణుడు అంటే ఏదో భావం అంతే, అదో అదేంటోట ఏదోట. ఎప్పుడైతే వేణుగానం అయిందో దట్ ఈస్ ద గర్భం దాల్చడం, అది జరిగింది ఆవిడలో. దట్ ఈస్ ది పీరియడ్ ఆఫ్ హిడెన్ జర్మ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. లోపల ఉంటుంది ఏదో ఉంది లోపల అంటుంటే తెలియబడింది అది. తర్వాత ద పీరియడ్ ఆఫ్ ది యాక్టివ్ జర్మ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. అది యాక్టివిటీలోకి తెచ్చుకోవాలి వీడు ఎప్పుడు కూడా. హిడెన్ జర్మ్గా ఉంటుండేది యాక్టివిటీలోకి రావాలి. యాక్టివిటీలోకి రావడం అంటే ఏంటి అవ్వాలి,
దాని అందు పరిపూర్ణంగా వీడు ధ్యాన స్థితిలో దాన్ని చక్కగా దర్శించుకున్నప్పుడు యాక్టివిటీలోకి వచ్చేస్తుంది. యాక్టివిటీలోకి వచ్చినప్పుడు ఆయన నడుపుతూ ఉంటాడు వీడిలో నుంచి. దట్ ఈస్ ద యాక్టివ్ జర్మ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. అది తెలియబడటం సరిపోదు, తెలియబడినటువంటిది ఆచరణలోకి తెచ్చుకోవడం అంటే చెప్పుకోవచ్చు. అది యాక్టివ్ జర్మ్ అన్నది. తెలియబడడం హిడెన్ జర్మ్ అన్నది. ఈ విషయం తెలియబడింది. తెలియబడింది ఎలా ఉంది? వీడి లోపల ఒక మొద్ద, ఒక పండు, ఒక మొద్ద ఏదో లోపలికి వేసుకున్నట్టుగా వెళ్ళేది విషయం. దట్ ఈస్ ద హిడెన్ జర్మ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. యాక్టివ్ జర్మ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ అంటే ఏంటి? తెలిసినటువంటి విషయాన్ని, చేతిలో ఉన్నటువంటి టార్చ్ లైట్ని నిత్య జీవితంలో వాడుకోవడం. మన యొక్క రెగ్యులర్ సాధనలో తెలియబడుతున్నటువంటి విషయాన్ని ఆచరణలో తెచ్చుకోవడం. దట్ ఈస్ ద యాక్టివ్ జర్మ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. అది మళ్ళీ రెండు స్థితిగా చెప్పారు. ఒకటి జస్టేషన్ అండ్ ద ఎర్లీ స్టేజెస్, ద స్టేజ్ ఆఫ్ క్విక్ అండ్ లైఫ్ అన్నారు. జస్టేషన్ అన్నారు. జస్టేషన్ అండ్ ద ఎర్లీ స్టేజెస్ చాలా ఇబ్బందులుగా ఉంటుంది. జస్టేషన్ అండ్ ద ఎర్లీ స్టేజ్ సాధన మొదలుపెట్టి వీడు లోపల ఒకడు ఉన్నాడు అనేటువంటి తెలిసిన తర్వాత సాధన చాలా అంటే కష్టం అనండి లేదా ఇబ్బందులు అనండి అక్కడ ఉంటాయి చూసారు, అవి చాలా కష్టంగా ఉంటుంది. అందుగురించి ఆ ప్రీ టర్మ్లో ఫస్ట్ ట్రైమాస్టర్లో స్త్రీ గర్భవతిగా ఉంటుంటే ఆవిడ పడేటువంటి ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ మిడ్ టర్మ్లో పడేటువంటి ఇబ్బందులు అంతగా ఉండవు. పర్వాలేదు, కొంత స్టెబిలైజ్ అయింది ఆవిడ. ఫస్ట్ టర్మ్లోనే చాలా ఇబ్బందులు పడుతుంటారు వాడు. అది అలాగో ఇక్కడ కూడా అంతే. జస్టేషన్ అండ్ ఎర్లీ స్టేజెస్. ఫస్ట్ నా లోపల దైవం ఉన్నాడు అనేటువంటిది తెలుసుకున్న తర్వాత, నో థైసెల్ఫ్ అనేటువంటిది అయిన తర్వాత, అది సాధన తెచ్చుకుంటూ ఉన్నప్పుడు ఫస్ట్ అది అది నిలబడాలి. అది వీడి యొక్క ఎక్స్ప్రెషన్ మామూలుగా రొటీన్గా వచ్చేస్తుంటుంది. కానీ అది కాదు, లోపల ఉన్నటువంటి దైవం నాలో ఉన్నాడు అంటే తెలుసుకుని వీడు మాట్లాడుతున్నప్పుడు మాటల్లో తేడా వస్తుంది. దట్ ఈస్ ఆ అడ్జస్ట్మెంట్ అంటున్నది కొంచెం అది కొంచెం ఇబ్బంది పెట్టేట్టుగా వస్తుంటుంది. అందు గురించి ఇట్ ఈస్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ జస్టేషన్ లైఫ్ అన్నారు దాన్ని. అది జరుగుతుంది. నెక్స్ట్ స్టేజ్ ద స్టేజ్ ఆఫ్ క్వికెనింగ్ లైఫ్. సెకండ్ ట్రైమాస్టర్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అంటే పెద్దగా ఇబ్బందులు ఏం పెద్దగా రావు. అందుకని ద సెకండ్ ట్రైమాస్టర్, అది ద స్టేజ్ ఆఫ్ క్విక్ అండ్ లైఫ్ అన్నారు దాన్ని. ద స్టేజ్ ఆఫ్ ప్రొబేషన్ ఆర్ అవేకెనింగ్ అన్నారు. దీని అన్నారు స్టేజ్ ఆఫ్ ప్రొబేషన్ అన్నారు. అంటే నేను ఒక సాధకుడిని అంటుండేదిగా తెలియబడ్డాం. స్టేజ్ ఆఫ్ ప్రొబేషన్ అన్నారు. ఆర్ అవేకెనింగ్ జస్ట్ ఒక రెగ్యులర్ సాధన, ఒక గురువు, ఒక సన్మార్గము, ఒక జీవితంలో ఒక గోల్ ఏర్పరచుకుని దాని విధంగా వీడి లైఫ్ లీడ్ చేయడానికి వీడు నిర్ణయం చేసుకోవడం, ఇదంతా ఇక్కడ చెప్పారు. సో మీకు మిథున రాశిలో చెప్పినటువంటి స్థితి వేరు, కర్కాటక రాశిలో చెప్పబడుతున్నటువంటి స్టేజ్ వేరు. నెక్స్ట్ స్టేజ్ వచ్చేటికి ధనస్సు, సాజిటేరియస్. సెన్స్ ఆఫ్ డ్యువాలిటీ ఎండెడ్, ఫ్యూజన్ అటైన్స్. ఇక సెన్స్ ఆఫ్ డ్యువాలిటీ అని లేదు. ఇదంతా క్వికనింగ్ అయిపోయింది కదా. అక్కడ క్వికనింగ్ అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇదల్లా ఏం లేదు, ఇంకా డెలివరీ అవ్వడం. ఇక్కడ అంతే, ఇంకేం లేదు. 9వ నెల వచ్చేసింది, డెలివరీ అయిపోవడం. ఇంక అంతే, ఇంకా వేరేది ఏమి ఉండదు ఇక్కడ. సో ఒకటే ఇంకా గోల్, నో టు ఓన్లీ సింగిల్, అంతే. ఫ్యూజన్ అటైన్డ్, సెన్స్ ఆఫ్ డ్యువాలిటీ ఎండెడ్. డ్యువాలిటీ అంటుంటుంది ఎండ్ అయిపోతుంది ఇంక అక్కడ. ఫ్యూజన్ అటైన్డ్, లోపల ఉన్నటువంటి వాడితో పూర్తిగా అనుసంధానం చెందిపోతాడు ఇక్కడికి వచ్చినటువంటి వాడు. ది వన్ పాయింటెడ్ డైరెక్ట్ లైఫ్, వాడే వీడి ద్వారా ఎక్స్ప్రెషన్లోకి వస్తుంటాడు. ది వన్ పాయింటెడ్ డైరెక్ట్ లైఫ్ దాన్ని. ఆ స్థితిని ఏమన్నారు అంటే ద స్టేజ్ ఆఫ్ డిసైపుల్షిప్ అన్నారు. సో పదాలని జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఐఎమ్ ఏ డిసైపుల్ అంటారు. డిసైపుల్ అనేటువంటి పదానికి వీళ్ళు ఇచ్చినటువంటి ఈ స్థితి. సో అప్పుడు మనం ఏ స్థితిలో, మనం చాలా కింద స్థితిలో ఉన్నాం అని అర్థం. మనం డిసైపుల్ వచ్చిన వాడికి ఇంకా వేరేది ఉండదండి. వాడి దృష్టి ఒకటే, పరమాత్మ వాడిలో ఉన్నటువంటి వాడు నడుపుతున్నాడు, అదే ధ్యాస తప్పితే ఇంక వేరే ధ్యాస ఉండదు. గోదామ వారి స్థితి ఏదైతే ఉందో అది డిసైపుల్షిప్. పొద్దున్న లేచిన నుంచి రాత్రి దాకా అయ్యవారిని సేవించడం తప్పితే ఇంక వేరే ప్రోగ్రాం లేదు ఆవిడకి. ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఆవిడ ఎక్స్ప్రెషన్ ఏం లేదు, జస్ట్ సైలెంట్గా వెళ్ళిపోవడం, ఆవిడ పరమాత్మను ప్రార్థించుకోవడం, అంతే. ఆవిడ ఇంకేమీ లేదు ఆవిడకి, అంతా కూడా. దట్ ఈస్ కాల్డ్, ఆ స్టేజ్ అన్నారు స్టేజ్ ఆఫ్ డిసైపుల్షిప్ అన్నారు. అది నెక్స్ట్ స్థితి అన్నారు మేనరాశి. నెక్స్ట్ మ్యూటబుల్ క్లాస్లో 4వది మ్యూటబుల్ క్లాస్, అది పైసెస్ అన్నారు. డ్యువాలిటీ లింక్డ్ ఇన్ సింథసిస్. కంపేర్ సింబల్స్ ఫర్ జెమినీ అండ్ పైసెస్. ఇక్కడ సింథసైజ్ అయిపోతుంది. డ్యువాలిటీ లింక్డ్ ఇన్ సింథసిస్. అక్కడ రెండు సపరేట్ గీతాలుగా వేస్తారు. ఇక్కడ రెండు పక్షులకి, రెండు చేపలకి గీత ఒకటి వేస్తారు. ఒకటే గీత, రెండింటికి కంబైన్ అయిపోతుంది. అంటే డ్యువాలిటీ సింథసైజ్డ్. ఇలా డ్యువాలిటీ అని ఉంటుంది, ఇంక పోయింది. ఇంక ఇట్ ఈస్ కాల్డ్ డ్యువాలిటీ సింథసైజ్డ్ అన్నారు. అంటే రెండు అనేటువంటిది ఏం లేదండి, ఉన్నది ఒకడే కదండి. ఇద్దరు ఎక్కడ ఉన్నారండి? ఉన్నది ఒకడే కదా.
నిజానికి ఇద్దరుగా అంటున్నారు ఏమిటి మీరు అసలు? సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ ఎక్స్ప్రెషన్. ఈజ్ వన్. అలా స్థితి ఎప్పుడైతే వచ్చేస్తుందో అది మీన స్థితి, మేనరస్. అది ద ఎమర్జెన్స్ ఆఫ్ ది వరల్డ్ సేవియర్, ది స్టేజ్ ఆఫ్ ఇనిషియేషన్. అప్పుడు వచ్చేటువంటి వాడు వరల్డ్ సేవియర్గా దిగి వస్తాడు భూమి మీదకి. 10 మందికి ఏది కావాలో అది మాత్రం పంచడంగా తన మార్గంగా ఉంటాడు. తనదంటూ ఏమీ లేదు ఈ భూమి మీద అంటుంటే చక్కగా తెలుసుకుంటాడు. చుడుతూ ఉన్నటువంటి వాళ్ళు మనం పొద్దు నుంచి రాత్రి దాకా ఎంతోమంది వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు మన దగ్గరకు వస్తుంటారు. వాళ్ళకి కావాల్సింది పొందుతూ ఉంటారు, వెళ్ళిపోతుంటారు. మనం అంటూ ఏమీ లేదు. మనం చేయవలసింది భూమి మీద పైనుంచి అందిస్తుంటాడు. అది మనం వీళ్ళందరికీ అందించడం మన కార్యక్రమం. ఒక్కొక్కడు ఒక్కొక్క రూపంగా వచ్చి మన ఏదో ఆఖరి అడుగుతుంటారు. వాడు అడిగిన వాడికి ఇచ్చేయడం మనం కార్యక్రమం. మందు రూపాయన ఒకడు వస్తాడు, పూజ రూపాయన ఏదో వస్తుంటాడు, ఒక ఆఫీస్ పనికి ఒకడు వస్తుంటాడు. సో వాడు అడిగిన దానికి మనం రెస్పాండే మనం చేయడం మన కార్యక్రమం. కానీ మనకంటూ ఏం ప్రోగ్రామ్ ఉంది? ఏం లేదు. చిన్నపిల్లవాడికి ప్రోగ్రామ్ ఏముంటుంది? ఏమి ఉండదు. వాడు చుట్టూతో 2 బొమ్మలు వేస్తే ఆ 2 బొమ్మలతో ఆడుకుంటుంటాడు. లేదా వాడు చేతికి కట్టినటువంటి స్పూస్ అన్ని వాటిని ఇలా చూసుకుంటూ నవ్వుకుంటూ ఆడుకుంటాడు. వాడికంటూ ప్రోగ్రామ్ ఏం లేదు. నీ ప్రోగ్రామ్ ఏంటి రోజు అంటే, ప్రోగ్రామ్ ఏంటి? నవ్వుతాడు వాడు. హీ హాజ్ నో ప్రోగ్రామ్, ఓన్లీ వన్ ప్రోగ్రామ్, దట్ ఈస్ ప్లే. అది అదిగా ఉంటాడు అన్నమాట వాడు. మేన్ రాశిలో ఉన్నటువంటి సాధకుడు ఎలా ఉంటాడంటే వాడికి ఏం ప్రోగ్రామ్ ఏమి ఉండదు. జస్ట్ అలా ఉంటాడు అంతే. పూజ చేయాలంటే పూజ చేస్తాడు. పండ్లు ఏదో ఇక్కడ ఏదో తుడవండి అంటే తుడుస్తాడు. అదేంటి నేను పూజ చేసేవాడు నన్ను తుడవమంటారా? ఏమీ ఉండదు. ఏది ఏది ఉంటే అది చేసుకుంటూ వెళ్ళిపోతాడు. వాడిదంటూ ఓన్ ఎక్స్ప్రెషన్ ఏమి ఉండదు. అక్కడ ఏది అవసరమో అది చోట్ల ఉన్నటువంటి పరమాత్మ వాడిని కోరుతున్నాడు అనుకుంటాడు, అది చేస్తూ ఉంటాడు. ఆ ఎక్స్ప్రెషన్ దట్ ఈస్ కాల్డ్ మేన్ రాశి. ఈ రకంగా 4 ఎక్స్ప్రెషన్స్ మనకు చెప్పారు. మిగిలిన ఈ లెసన్ కంటిన్యూషన్ మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాః గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వినాయకుడిని కూడా ఒక క్రాస్గా మీరు అర్థం చేసుకుని మీరు అలా భావన చేసి మీరు పూజ చేస్తే మీకు అర్థమయ్యేటువంటిది ఇంకో డిఫరెంట్ యాంగిల్గా ఉంటుంది వినాయక చవితి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు.